ఈ టెంపుల్ ఈవినింగ్ చూడడానికి ఇలా ఉంది గానీ నైట్ వ్యూ మాత్రం మామూలుగా లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఒక టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ అయితే మా హాస్టల్ దగ్గర నుంచి వాక్ డిస్టెన్స్. ఇంకా మేమందరం ఈవినింగ్ స్నానం చేసేసి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము హాస్టల్ కి వచ్చిన రోజు నుంచి అనుకుంటున్నాం ఈ టెంపుల్ కి వెళ్దామని చెప్పి, కానీ కుదరలేదు. మొత్తానికి ఈ రోజుకైతే వెళ్ళాము. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాక కాళ్ళు కడుకుని లోపలికైతే వెళ్ళాము. ఇంక ఈ టెంపుల్ లో కింద వచ్చేసి లార్డ్ శివ మహాయోగి రూపంలో అయితే ఉంటాడు. ఇంకా మేమైతే ఆ శివయ్యని దర్శించుకొని కాసేపు అక్కడే ఉండి పైనుండి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ కి అమ్మవారే మెయిన్ అన్నట్టు టెంపుల్ నేమ్ చెప్పడం మర్చిపోయా కదా, శ్రీ లలితాంబిక టెంపుల్. ఇంకా అమ్మవారిని అయితే వీడియో తీయకూడదంట, అందుకే నేనైతే వీడియో తీయలేకపోయా. ఇంక ఈ టెంపుల్ లో మనమే కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఇంకా మా వాళ్ళైతే ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారో తెలియదు గానీ కొబ్బరి నీళ్ళు చూడండి ఎలా తాగుతున్నారో. ఇంకా కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తే అమ్మవారి దగ్గర పూజ చేసిస్తారు. కరెక్ట్ గా మేము వెళ్ళిన టయానికి అమ్మవారికి అయితే పూజ చేస్తా ఉన్నారు. ఆ పూజ కంప్లీట్ అయ్యేలోపు ఈవినింగ్ 7 అయింది. ఇంక ఈ టెంపుల్ డే టైమ్ లో కంటే నైట్ టైం చూడడానికి సూపర్ ఉంది. ఇంక ఈ టెంపుల్ ఎక్కడ ఉంటదంటే తిరుపతి టు కడప హైవేలో కడప కంటే ముందే ఉన్న పుట్టంపల్లి దగ్గర అయితే ఉంటది. ఈసారి ఆ సైడ్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. అలాగే వెళ్లే ముందు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని వెళ్ళండి మామ.